చేయాలి. అంతేకాకుండా ఆ రోజు జాగరణ చేసేవాళ్ళు ఎలా చేయాలి అంటే, శివరాత్రి రోజు ఆ రోజు రాత్రి నుండి మొదలుకొని మరుసటి రోజు తెల్లవారుజాము 6 వరకు జాగరణ సమయం అన్నమాట. చక్కగా జాగరణ చేసేవాళ్ళు తప్పనిసరిగా శివరాత్రి రోజు జాగరణ చేయడం ఎంతో పుణ్యప్రదం. ఈ విధంగా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ చేస్తూ జాగరణ చేయడం అనేది ముఖ్యమైన విషయం. శివ సహస్రనామం, శివ పురాణం, శివారాధన పారాయణం చేసేవారికి అంటే ఈ విధంగా మహాశివరాత్రి రోజు ఆ పరమశివుణ్ణి ఈ విధంగా ధ్యానించడం వల్ల మరో జన్మ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివరాత్రి రోజు రాత్రి అంతా శివ పరమాత్మ స్తోత్రములతో పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పురాణ కాలం నుండి పండితులు చెప్తున్న మాటే. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే